అంటే పెళ్లి చేసుకోవడం కోసం హనీమూన్ చేసుకోవడం అవసరం. రైట్. గుడ్ ఐడియా. ఈ ఐడియా నాకు ముందే ఎందుకు ఇవ్వలేదు ఆలియా? ఎందుకంటే నేను నిన్ను ప్రజ్ఞలాగా మార్చగలనని అనుకున్నాను, కానీ నువ్వు ప్రజ్ఞలాగా మారలేకపోయావు. అందుకే నేను డిసైడ్ అయ్యాను నువ్వు ఎందులో ఎక్స్పర్ట్ ఆ టాలెంట్ ని నేను వాడుకుందామని. అది సరే గాని ఇదంతా నేను ఎలా చేయాలి? నువ్వేం చేయొద్దు. ఏం చేయాల్సి వచ్చినా నేనే చేస్తాను. నేను నీకు ఏం చెప్తానో జస్ట్ నువ్వు అలా చేస్తే చాలు. ఓకే, టైం వచ్చాక నేను మొత్తం వివరంగా చెప్తాను. థ్యాంక్ యూ ఆలియా, థ్యాంక్ యూ. చాలు థ్యాంక్ యూ చెప్పాల్సిన అవసరం లేదు. రేపు పెళ్లి అవుతుంది చూడు, అప్పుడు చెప్పు థ్యాంక్స్. ఓకే, అయితే నేను అభిని కలుస్తాను వెళ్ళి. ప్లీజ్. ప్రజ్ఞ అన్నయ్యకి భార్యని చెప్పుకుంటుంది, అయినా ఆ పని చేయలేకపోయింది. అది ఇప్పుడు తను చేస్తుంది. ఇక తను ఆ పని చేస్తే అప్పుడు నువ్వు ఏం చేసినా ప్రయోజనం ఉండదు ప్రజ్ఞ. ఓ హలో సెక్రటరీ మేడం, చాలా మజా వస్తుంది అనుకుంటే అభికి సేవలు చేస్తుంటే. సరే అయితే చేస్తూ ఉండు అభికి సేవలు, చేసినంత కాలం చేయి. కానీ ఇప్పుడు నేను అభికి సేవలు చేయడం స్టార్ట్ చేశాననుకో, అప్పుడు అభి నీ పేరు కూడా కలవడు. అలాగా చెయ్యి, నేను కూడా చూస్తాను నువ్వు ఎలా సేవ చేస్తావు అని. అదేంటంటే మిస్ ప్రజ్ఞ, నేను నీకు ఇప్పుడు చెప్పను, చేసి చూపిస్తాను. అప్పుడు నీ నోట మాట పడిపోతుంది. నా ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ, నేను అభికి గుడ్ నైట్ విష్ చేయడానికి వెళ్ళాలి. బాయ్. మిస్టర్ కత్రి, ఎలా ఉన్నారు మీరు? ఐ హావ్ సమ్ వెరీ గుడ్ న్యూస్ ఫర్ యూ. అదే నేను మీ బాత్రూమ్ స్లిప్పర్స్ యాడ్ గురించి అన్నీ ఒప్పించాను. ఆయన ఇంతకీ ఒప్పుకున్నారా? ఒప్పుకున్నారు. బట్ మీరు ఆ షూట్ ని అవుట్డోర్ లో చేయాల్సి ఉంటుంది. మీరు ముందు చెప్పినట్టుగానే. షూటింగ్ మీరు ఎక్కడ కావాలంటే అక్కడే చేస్తాను. కానీ అభి ప్రైస్ ఎంత తీసుకుంటాడు? నేను విన్నానులేండి, కొత్త ఆల్బమ్ హిట్ అయినందుకు ఆయన తన రెమ్యునరేషన్ పెంచేశాడని. దాని గురించి మీరు అసలు టెన్షన్ పడకండి. అనే పూర్తిగా మీ బడ్జెట్ లోనే వర్క్ చేస్తారు. ఎందుకంటే ఈ యాడ్ లో ఆయన తన ఫియాన్సీ తనుశ్రీతో కలిసి వర్క్ చేస్తారు. సూపర్ మోడల్ తనుశ్రీ? ఎస్. ఎనీ ప్రాబ్లం? నో ఆలియా గారు, ఇదైతే డబుల్ బోనాంజా ఆఫర్ లాంటిది మేడం. ఒక పక్క టాప్ స్టార్, మరో పక్క సూపర్ మోడల్. ఈ యాడ్ మార్కెట్ లోకి వచ్చిందంటే ప్రతి బాత్రూమ్ లోనూ నా బాత్రూమ్ స్లిప్పర్సే ఉంటాయి. బట్ మైండ్ లో పెట్టుకోండి, టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్ని నావే అయి ఉండాలి. ఆలియా గారు, మీరు ఇంత పెద్ద పని చేసి పెట్టారు నాకు. మీకోసం ప్రాణమైనా ఇచ్చేస్తాను. ప్రాణం ఇవ్వాల్సిన అవసరం లేదు, కానీ ఒక ఫేవర్ చేయండి. చూడండి, ఈ యాడ్ రేపు లునావ్లాలో మార్నింగ్ షూట్ చేసుకోండి. మీరు మన ఈవినింగ్ కల్లా ఫ్రీ అయిపోవాలి. జస్ట్ నాది ఒకటే రిక్వెస్ట్, ఎందుకంటే అన్ని రాత్రికి ఇంకొక చోట బిజీగా ఉంటాడు. ఓకే, అలాగే చేద్దాం. సో అయితే మీరు అన్నయ్య తను కోసం ఒక 5 స్టార్ హోటల్ అక్కడ సూట్ బుక్ చేయించండి. అది కూడా అయిపోతుంది. మిస్టర్ కత్రి, మీతో నా ఈ కమిట్మెంట్స్ అన్ని కూడా కొంతవరకే ఉంటాయి. మీరు నా పనిని నేను చెప్పిన పద్ధతిలో ఫినిష్ చేసినంత వరకే. ఐ మీన్ డే టైమ్ లోనే అన్నయ్య షూట్ కంప్లీట్ అయిపోవాలి. అదే అయిపోతుంది. కానీ అభి గారికి రాత్రికి అలాంటి పని ఏముంది? మీరు నన్ను అంతగా ఇన్సిస్ట్ చేస్తున్నారు. వెల్, ఇలా అనుకోండి, మీరు రాత్రికి ఒక ఇంపార్టెంట్ పర్సన్ తో ఆయన గడపాలి. తన పూర్తి జీవితం తనతోనే గడపాలి. నాకు అర్థం కాలేదు. నేను అర్థమయ్యే రీతిలో చెప్పలేను. మీరెందుకు టెన్షన్ పడుతున్నారు? ఒకటి గుర్తుపెట్టుకోండి, సాయంత్రం దాకా అంటే సాయంత్రం దాకానే. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు నేను నా పని పర్ఫెక్ట్ గా చేసేసాను. బట్ ఐ హోప్ తను ఈ పని పర్ఫెక్ట్ గా చేస్తుందని. ఒకవేళ తను గాని ఈ పనిని పర్ఫెక్ట్ గా చేస్తే తన పెళ్లి అన్నయ్యతో జరగకుండా అప్పుడు ఎవరి వల్ల కాదు. ఓకే, ఇప్పుడు తాగ్గానే నాన్నమ్మ హాయిగా నిద్రపోతుంది. కానీ రేపు లేచినప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అంతే. నువ్వు మా గదిలో ఏం చేస్తున్నావు? ఓ నో, ఈ అమ్మమ్మ ఎక్కడ నుంచి ఊడిపడింది? ఏం లేదు అమ్మమ్మ, యాక్చువల్లీ నేను అనుకున్నాను ప్రజ్ఞ ఇప్పుడు కేవలం అభి గురించి పట్టించుకుంటుందిగా, మీకు సేవ్ చేయడానికి టైం దొరకడం లేదు. తనకి చాలా బిజీగా ఉంది. అందుకే నేను అనుకున్నాను నేను మీకు సేవ్ చేద్దామని. నువ్వు అదే చెయ్యి, ఏదైతే నువ్వు స్టేజ్ పైన చేస్తావో, క్యాట్ వాక్. నువ్వు పిల్లిలాగా బానే ఉంటావు, అందుకే నీకు చెప్తున్నాను.
నువ్వు ఏదైతే చేయగలుగుతావో అది మాత్రమే చెయ్యి. అలాగే అమ్మమ్మ. వెళ్ళు. ఓకే, గుడ్ నైట్ అమ్మమ్మ. పనికి మాలిన అమ్మాయి, మేనస్లెస్ గర్ల్. ఎప్పుడు తన మొహం చూసినా గాని నా మూడు మొత్తం పాడైపోతుంది. నా పని సగం పూర్తయిపోయింది. జస్ట్ ఇక రేపు మార్నింగ్ కోసం వెయిటింగ్. ఇక ఆ తర్వాత మొత్తం పని పూర్తయిపోతుంది. నాని మీకు ఎప్పుడు తెలిసింది నానమ్మకి ఆరోగ్యం బాలేదని? ఎవరికి తెలుసు? ఒకవేళ నానమ్మకి ఆరోగ్యం నిన్నటి నుంచే బాలేదేమో, మీకు ఇప్పుడు తెలిసిందేమో. రాత్రి నేను షిరిడీ నుంచి వచ్చినప్పుడు అంతా బాగానే ఉంది. ఈ రోజు మార్నింగ్ అక్కకు కళ్ళు తిరిగి బ్రీతింగ్ లో ప్రాబ్లం వచ్చింది. అప్పుడే అందరిని పిలిచాను, డాక్టర్ని కూడా పిలిచాను. డాక్టర్, నానమ్మకి పర్లేదు కదా ఇప్పుడు? ఏమైంది అమ్మమ్మకి? ఈమెకి షుగర్ ఇంకా బీపీ రెండు ఎక్కువయ్యాయి. ఎనివే నేను ఇంజెక్షన్ అయితే ఇచ్చాను. కొద్దిసేపట్లో నార్మల్ అయిపోతారు. కానీ ఈ రోజు ఈమె పూర్తిగా రెస్ట్ తీసుకోవాల్సి ఉంటుంది. బెడ్ మీద నుంచి అసలు కిందకు దిక్కకూడదు. ఐఎమ్ లివింగ్ నౌ. ఒకవేళ సాయంత్రం కల్లా ఈమెకి తగ్గకపోతే నాకు కాల్ చేయండి మీరు. థ్యాంక్ యూ డాక్టర్. థ్యాంక్ యూ డాక్టర్. ఇప్పుడు మీకు ఎలా అనిపిస్తోంది? నువ్వు వచ్చేసావుగా, బానే ఉంది. మీరు మందులు సరిగ్గా వేసుకోవడం లేదా? ఇలా సడన్ గా మీ ఆరోగ్యం ఎందుకు పాడైంది? వదిలేయి, అదే తగ్గుతుందిలే. నానమ్మా, నాకు తెలుసు మీకు తగ్గిపోతుందని, కానీ సడన్ గా మీ ఆరోగ్యం ఇలా పాడైపోయిందిగా. మరి పాపం అన్నయ్య ఏం చేస్తాడు? అన్నయ్య ఏం చేస్తాడంటే ఏంటి? చూడండి, ఈరోజు అన్నయ్యకి అవుట్డోర్ లో యాడ్ షూటింగ్ ఉంది. కానీ మిమ్మల్ని పరిస్థితులు వదిలిపెట్టి ఎలా వెళ్ళగలుగుతాడు? ఏం మాట్లాడుతున్నావు ఆలియా నువ్వు? నానమ్మకి ఆరోగ్యం బాగోకపోతే నేను యాడ్ షూట్ చేస్తానా? క్యాన్సిల్ ద యాడ్. అన్నయ్య నువ్వు చెప్పాల్సిన అవసరం లేదసలు. నేనే స్వయంగా క్యాన్సిల్ చేసేదాన్ని, కానీ నేనేం చేయను. లాస్ట్ టైం నువ్వప్పుడు నిఖితాని వెతకడానికి పాల్గర్ వెళ్ళావు కదా, అప్పుడు కూడా యాడ్ క్యాన్సిల్ చేశాం. ప్రొడ్యూసర్ కి చాలా లాస్ అయింది. ఒకవేళ ఇవాళ కూడా మళ్ళీ క్యాన్సిల్ చేసామంటే అతను కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేసుకుంటాడేమోనని భయం. దాంతో నీ ప్రొఫెషనల్ ఇమేజ్ పాడైపోతుంది. ఐ డోంట్ కేర్. బాబు అభి, నువ్వు వెళ్ళడం అంత ఇంపార్టెంట్ అయితే వెళ్ళు బాబు. కానీ నానమ్మ మీ ఆరోగ్యం. ఇక్కడ అందరూ ఉన్నారుగా నన్ను చూసుకోవడానికి. నువ్వు వెళ్ళు బాబు. అవునబి, నువ్వు వెళ్ళు. యూ డోంట్ వరీ. ఇక్కడ అమ్మమ్మ దగ్గర నేనుంటాను. అమ్మమ్మని నేను జాగ్రత్తగా చూసుకుంటాను. తను నువ్వుండడం ఎలా కుదురుతుంది? అనితో పాటు యాడ్ షూట్ లో నువ్వు కూడా ఉన్నావు కదా. ఇట్స్ ఓకే ఆలియా. అవి వెళ్లి తన పోర్షన్ కంప్లీట్ చేసుకుంటాడు. ఇప్పుడు నేను మళ్ళీ ఎప్పుడైనా షూట్ చేసుకుంటాను, రైట్? అలా వీలు పడదు తను. ఒకవేళ నువ్వు వెళ్ళకపోతే అప్పుడు షూటింగ్ క్యాన్సిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, అవునా? ఒకవేళ ఇద్దరు కాంబినేషన్ లో సీన్ ఉంటే అలా వీలు పడదుగా. మరి ముందు నీది చేయటం, తర్వాత అన్నది చేయటం ఒకేసారి చేయాలి కదా. ఒకవేళ ఏదైనా ప్రాబ్లం అయ్యేప్పుడు ప్రొడ్యూసర్ షూటింగ్ క్యాన్సిల్ చేసుకుంటే చాలా ఇష్యూస్ అవుతాయి. తను ఎవరు వాళ్ళ షూటింగ్స్ క్యాన్సిల్ చేసుకోవాల్సిన అవసరం లేదు. నేనున్నానుగా ఇక్కడ. అమ్మమ్మని జాగ్రత్తగా చూసుకుంటాను. మరి నువ్వు లేకుండా నా పనులన్నీ ఎలా జరుగుతాయి? ఆ ప్రజ్ఞ, నువ్వు వెళ్ళమ్మా అభి వెంట. ఎందు ఉందిగా నన్ను జాగ్రత్తగా చూసుకోవడానికి. పాపం ఇందు అమ్మమ్మ నిన్నే షిరిడీ నుంచి వచ్చారు, అలసిపోయి ఉంటారు. ఆవిడ కూడా రెస్ట్ తీసుకోవాలి కదా. అమ్మమ్మ, నేను మీతో పాటే ఉంటాను. ఇక మిగిలిన పనులు అంటారా, నేను సిమ్మికి మొత్తం అంతా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తను మీకు హెల్ప్ చేస్తుంది. సరే, నువ్వు నానమ్మ గురించి కేర్ తీసుకుంటున్నావు కాబట్టి నా గురించి నేను కేర్ తీసుకుంటాను. కానీ ఇప్పుడు నువ్వు నా లగేజ్ ప్యాక్ చేయాల్సి ఉంటుంది. నేను మీకు ప్యాకింగ్ చేసిస్తాను. నానమ్మ, మీరు ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి. పదనిక్కు. థ్యాంక్ యూ సో మచ్ ప్రజ్ఞ. ఇక్కడ నువ్వు నానమ్మని జాగ్రత్తగా చూసుకో, అక్కడ తను అన్నయ్యని జాగ్రత్తగా చూసుకుంటుంది. ఇక ఎలా చూసుకుంటుందంటే ఇంకెప్పుడు అన్నయ్యకి నీ అవసరమే ఉండదు. ఫ్యాంటాస్టిక్. ఎక్కువ డ్రెస్సులు ప్యాక్ చేయను. మీరు ఒక్క రోజు కోసమే వెళ్తున్నారు కదా. ఎక్కువ బట్టలు పెట్టానంటే మీరు కన్ఫ్యూజ్ అవుతారు.
అక్కడికి వెళ్లి ఏది పడితే అది తినకండి. అక్కడ చలిగా ఉంటుంది కదా, ఈ జాకెట్ కూడా పెడుతున్నా. ఏం లేదు, అది చలిగా ఉంటుంది కదా అని జాకెట్ పెడుతున్నాను. ఏం చేస్తున్నారు మీరు? సీడీ చెక్ చేస్తున్నాను. నేను మిమ్మల్ని చెక్ చేస్తున్నాను. నన్నైతే ఎంటైర్ వరల్డ్ చెక్ చేస్తుంది, నువ్వెందుకు చెక్ చేయడం? నేను మీ బ్యాగ్ ని ప్యాక్ చేస్తుంటే మీరు దాన్ని అన్ప్యాక్ చేస్తున్నారా? నేనెందుకు అలా చేస్తాను? నేనేం అడగడం లేదు, చెప్తున్నాను. మీరేం చేశారో నా కళ్ళారా చూశాను. ఇదిగోండి. ఏంటివన్నీ? అయితే నా ఇల్లు, నా బట్టలు, నేను ఎలా అయినా చేస్తాను. సరే, మీ బట్టలు, మీ సూట్ కేస్, మీ షూటింగ్ మీరే ప్యాక్ చేసుకోండి. అరే, జోక్ చేస్తున్నాను. ఎప్పుడు చూసినా కోపం ముక్కు మీద ఉంటుంది. జోక్ చేస్తున్నారా? కాకపోతే ఏంటి? ఎందుకు? అది నేను నీతోటి కొంచెం టైం స్పెండ్ చేయాలనుకుంటున్నాను. ఇలాంటి పనులు చేసా? మరేం చేయను? యూసీ, ఇప్పుడు నేను నీ పని పాడు చేశాననుకో, అప్పుడు మళ్ళీ ఆ పని చేయడానికి నీకు టైం పడుతుంది. ఇక ఎంత టైం పడితే అంత టైం నాతో పాటు ఉంటావుగా. ఉదయం నుంచి సాయంత్రం వరకు మీతో పాటే ఉంటున్నాను. ఇంకా మీతో ఎంత టైం స్పెండ్ చేయాలి? నెక్స్ట్ 24 గంటలైతే నువ్వు నాతో పాటు ఉంటావుగా. నాతో పాటు తన్ను ఉంటుంది, తన్ను నాతో పాటు వర్క్ చేస్తుంది. కానీ నా గురించి కేర్ తీసుకోవడానికి నువ్వు ఉండవుగా. అందుకే అనుకున్నాను నీవి కొన్ని జ్ఞాపకాలు నాతో పాటు తీసుకెళ్లాలని. మీరు చెప్పేది నిజమేనా? భూమాత మీద ఒట్టు. ఇప్పుడు ఇంత నిజం చెప్పాను కాబట్టి ఇంకో నిజం కూడా విను. మరి నేను నీతో ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఏంటి? నేను నీతో ఏం చెప్పాలనుకుంటున్నానంటే, నాకు ఈ బ్యాగ్ అస్సలు నచ్చలేదు. మీరింతసేపటి నుంచి ఈ బ్యాగ్ గురించి చెప్తున్నారా? కాకపోతే ఏంటి, ఎంత డర్టీ బ్యాగ్ ఎలా కనిపిస్తుందంటే ఇది టేస్ట్ లేని వేస్ట్ గడ్ బ్యాగ్ లాగా. ఐఎమ్ ఏ రాక్ స్టార్, నాకు కూల్ స్టైలిష్ బ్యాగ్ కావాలి. వాట్ ఈస్ దిస్ మ్యాన్? మరి నాకు ముందే ఎందుకు చెప్పలేదు? ఇంతసేపు టైం ఎందుకు వేస్ట్ చేశారు? అప్పటి నుంచి చెప్తున్నాను నేను టైం పాస్ చేస్తున్నానని, కానీ నువ్వే. మీకే బ్యాగ్ కావాలో మీరే వచ్చి చూసుకోండి. పదా. ఇప్పుడు మీకే బ్యాగ్ కావాలో మీరే చెప్పండి. ఇదిగో ఇది చూడండి. అరే, 1 డే కోసం వెళ్తున్నాను, 1 year కోసం కాదు. ఫర్ ఏ డే, నాట్ ఫర్ ఇయర్. ఒక్క నిమిషం. ఇది ఈ రెడ్ బ్యాగ్ ఎలా ఉంటుంది? ఇది చాలా చిన్నది, దీనిలో నా షూస్ మాత్రమే పడతాయి. అదిగో అది. ఇది చూడండి, ఇది ఎంతో స్మార్ట్ గా ఉంది, లెదర్ బ్యాగ్. మీరే చూడండి. కానీ దీనికి వీల్స్ లేవుగా, పైకెత్తి పట్టుకోవాల్సి ఉంటుంది. కాంట్ డ్రాగ్ ఇట్. అయితే మీరే చూసుకోండి. ఓకే, నేనే వెతుకుతాను. అదిగో ఆ బ్యాగ్. ఏది? ఆ బ్లూ వన్. బ్లూదైతే ఇక్కడ పైన పైన. ఆ బ్లూ బ్యాగా? ఆ బ్లూ బ్యాగే. బాయ్స్ అయితే బ్లూని తీసుకెళ్తారుగా. అన్నిటికంటే పైన అదా? నాకు ఇష్టమైన బ్లూ. అన్నిటికంటే పైన? అన్నిటికంటే పైన ఉందని ఇందాక నుంచి నేను చెప్తున్నాను. వేరే ఏదైనా తీసుకోవచ్చు కదా. ఎందుకు? ఇంతకీ దీన్ని ఎలా తీయాలి? అంత పైన ఎందుకు పెట్టారు? ఇప్పుడు నేనేం సరే, చెప్పగలుగుతాను? ఒక నిమిషం ఆగండి, నేను ట్రై చేస్తాను. 1 minute. ఐడియా. వద్దొద్దు, ఆగండి, నేను తీస్తాను. జాగ్రత్తగా. ఎస్ ఎస్, యూ కెన్ డూ ఇట్. అరే, జంప్ చేయి. ఒక నిమిషం. ఎగురు. అది అలా. మమ్మీ, ఇంకొంచెం పైకి. ఒక్క నిమిషం. 3, 2, 1 ఎగురు. కొంచెం కూడా అందలేదా? మళ్ళీ మళ్ళీ ట్రై చేయి. ఇంకా బలంగా జంప్ చేయి. అయ్యో ఫుగి, నేను నీకు హెల్ప్ చేసేవాడిని, కానీ ఈ గాయం ఇంకా మానలేదుగా. గొడుగివ్వండి. ఐ మీన్ అంబ్రెల్లా ఇవ్వండి. ఏమంటున్నావు నువ్వు? కోపం వచ్చిందని ఇప్పుడు నన్ను గొడుగుతో కొడతావా ఏంటి? అయ్యో లేదు, నాకు మీ మీద కోపం లేదు. నాకు తెలుసు మీ చెయ్యి ఇంకా నొప్పిగా ఉందని, అందుకే మీరు నాకు సాయం చేయలేకపోతున్నారు. నేను గొడుగు ఎందుకు అడుగుతున్నానంటే దాంతో ఈ సూట్ కేసుని లాగుతాను. ఓ, ఐ సీ. త్వరగా. ఏ గొడుగు ఇవ్వను? అబ్బా, ఏదో ఒకటి ఇవ్వండి. ఇది లేడీస్ గొడుగు. థ్యాంక్ యూ.
గుంజు. ఏ, జాగ్రత్త. లాగు లాగు. సారీ సారీ. ఏమైంది? మీ చేయి నొప్పిగా ఉందా? నా చెయ్యి బానే ఉంది. నువ్వు ఒకసారి వెనక్కి తిరుగు. ప్లీజ్ మీరు దాని గురించి వదిలేయండి ప్లీజ్. సరదాగా చేశాను. సరదాకి చేశారా? హ్మ్. మీ సరదా కారణంగా ఎప్పుడు నాకే ఎందుకు దెబ్బలు తగులుతాయి? సరే ఇక జోక్ చేయనులే. ఇప్పుడు సీరియస్ గా ప్యాకింగ్ చేద్దాం. నేను నీకు ఇప్పుడు హెల్ప్ కూడా చేస్తాను. ఓకే. నాకు తెలుసు ఇక్కడ ఇలాంటి సీనే కనిపిస్తుందని. పర్వాలేదు ప్రజ్ఞ, ఎంత రొమాన్స్ చేస్తావో చేసుకో. ఎందుకంటే వన్స్ నేను అభితో రొమాన్స్ చేశానంటే ఇక నీకు ఎలాంటి ఛాన్స్ ఇవ్వను. వెళ్దాం అభి. వెళ్దాం. వెళ్ళొస్తా. నేను నానమ్మని కలిసి వస్తాను. ఆయన నాకు రెండోసారి మంగళసూత్రం కట్టారు. ఈ మంగళసూత్రాన్ని నేను వేసుకోలేను, కానీ ఎప్పుడూ నా దగ్గరే దాచుకుంటాను. ఇది నాతో ఉంటే ఇక ఎప్పటికీ నాకు ఆ రోజు జ్ఞాపకం తెప్పిస్తూనే ఉంటుంది. మీరు మీ చేతులతో నాకు ఈ మంగళసూత్రాన్ని కట్టిన రోజుని.